బెంగుళూరు స్పెషల్ తట్టే ఇడ్లీ కోసం ఫస్ట్ ఒక బౌల్లోకి 3 కప్పుల ఇడ్లీ రైస్ వేసుకోవాలి. సేమ్ అదే కప్పుతో 3/4 కప్ సగ్గుబియ్యం వేసుకోవాలి. వేరొక బౌల్లోకి సేమ్ కప్పుతో 1 కప్పు మినపప్పు వేసుకుని 2-3 సార్లు నీట్గా కడుక్కుని మరలా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. 5 to 6 అవర్స్ తర్వాత సేమ్ కప్పుతో ఒక అరకప్పు అటుకులు వేసుకుని 2-3 సార్లు నీట్గా కడుక్కుని మరలా వాటర్ వేసుకుని 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫస్ట్ మినపప్పును వేసుకుని మినపప్పు నానబెట్టుకున్న వాటర్ను కొద్దిగా యాడ్ చేసుకుని మెత్తగా రుబ్బుకుని గిన్నెలోకి తీసుకోవాలి. సేమ్ ఇదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న ఇడ్లీ రైస్, సగ్గుబియ్యం, అటుకుల్లోని వాటర్ అంతా తీసేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇడ్లీ రైస్ నానబెట్టుకున్న వాటర్ను కొద్దిగా యాడ్ చేసుకుని చాలా మెత్తగా రుబ్బుకుని గిన్నెలోకి వేసుకుని 5 మినిట్స్ పాటు ఈ రెండు పిండిలు బాగా కలిసే విధంగా కలుపుకుని మూత పెట్టుకుని ఓవర్ నైట్ ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు కావలసిన పిండిని తీసుకుని సాల్ట్ కలుపుకుని ఇడ్లీ పెట్టుకోవాలి.